నమస్కారం అండి. పిఎస్ఎల్వి ప్రేక్షకులకు నమస్కారం. ఈవిడి పేరు హిరణ్మయ్య అండి, నా ఫాలోవరు. మా టెక్నాలజీ గురించి ఈవిడికి మంచిగా అవగాహన అయ్యి అంతా నేర్చుకుని అందరికీ సేవ చేద్దామనే ఉద్దేశంతో ఆవిడ కూడా రావడం జరిగిందండి. మరి ఫస్ట్ ఆవిడ నాకు ఎలా పరిచయం అయ్యారు ఏంటి అనేది ఫస్ట్ ఆవిడ చెప్తారు. తర్వాత ఆవిడ క్వశ్చన్లు అడిగితే కనుక అన్నీ కూడా మీకు ఒక్కొక్క దానికి ఆన్సర్ చెప్తూ ఉంటాను. దానివల్ల ఏంటంటే మీకు అర్థమవుతుంది మొత్తం అంతా. అంటే ప్రతి ఒక్కళ్ళు చాలా ఈజీగా ఇది ఫాలో అవ్వచ్చు. ఇది కష్టం కాదండి. ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటే చాలు, ఇంట్రెస్ట్ ఉంటే చాలు. కోరిక, తీరిక, ఓపిక, ఈ మూడు ఉండాలండి. ఈ మూడు ఉంటే ఈ సబ్జెక్ట్ అందరూ నేర్చుకోవచ్చు. చాలా ఈజీ, చాలా పవర్ఫుల్. అందుకోసం ఇప్పుడు హిరణ్మయ్య గారిని అడుగుతున్నాను నేను క్వశ్చన్. ఏమ్మా, మీకు ఇది డిఆర్పిఎఫ్ సొల్యూషన్స్ అనేవి మీకు ఎలా తెలిసింది? మీకు ఎందుకు దీని మీద ఇంట్రెస్ట్ కలిగింది? మీ యొక్క ఎక్స్పీరియన్స్, మీకు అనుభవం ఏంటి? పిఎస్ఎల్వి టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే అండి. నా పేరు హిరణ్మయ్య అండి. నేను డాక్టర్ గారితో జర్నీ స్టార్ట్ అయింది 2018 అండి. మా జర్నీ స్టార్ట్ అయ్యి డాక్టర్ గారికి మేము కలిసింది, మా అమ్మాయికి మైగ్రేన్, సివియర్ మైగ్రేన్ ఉండేదండి. చాలా 3 years నుంచి, అప్పటికే 2 years నుంచి బాధపడుతుంది అనమాట. సో చూపించిన చోట లేదండి. ఆయుర్వేదిక్ ట్రై చేసాం, అలోపతి ట్రై చేసాం, హోమియోపతి ట్రై చేసాం, ఈవెన్ రేకీ కూడా ట్రై చేసామండి. ఆల్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ జరిగిపోయినాయి పాపకి. అయినా ఎక్కడ మాకు పాపకి రిలీఫ్ అనిపించలేదు. ఒక 1 year కూడా స్టడీస్ పోగా అవ్వాల్సి వచ్చింది. స్కూల్కి అసలు వెళ్ళలేదు పాప. సో అంత సివియర్ బాధపడింది అనమాట. సో ఆ టైంలోనే డాక్టర్ గారు పరిచయం అయ్యారండి. పరిచయం అయ్యి ఫస్ట్ సెషన్కే 60% ఆఫ్ ద పెయిన్ తీసేశారండి మా పాపది. తర్వాత నెక్స్ట్ డే సెషన్లో కంప్లీట్ అండి. అప్పుడు దాకా పాప ఒక 3 years నుంచి సఫర్ అవుతుంది. వెంటనే అసలు చేత్తో అలా తీసేసినట్టు తీసేశారండి. నేనేం తెలియదమ్మా, ఆవిడకి ఆవిడ తగ్గించినట్టుగా హెల్ప్ చేశాను అంతే. అంటే ప్రతి ఒక్కరిలోని శక్తి ఉంటుందండి. ఆ శక్తిని యాక్టివేషన్ చేసుకుని మీకు ఎలా తగ్గించుకోవచ్చు అనే సొల్యూషన్ చెప్తాను అనమాట అంతే. అంతే తప్ప నా దగ్గర ఏం శక్తి లేదు, నేను ఇలాంటి పర్సన్ని. కాకపోతే అది నేను నేర్చుకున్నాను, అది అందరికీ నేర్పించాలనుకుంటున్నాను. చెప్పండి. అవునండి, అది అండి నిజంగానండి. ఒక సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఏమి లేకుండా సింపుల్ మెడిటేషన్ చేయిస్తూ పెయిన్ తీసేసేవాళ్ళు అంతే, ఇంకా ఏం లేదు. తర్వాత మా పాపకి స్పెక్స్ కూడా ఉన్నాయండి, సైట్ ఉంది, బాగా సైట్ ఉండేది. అది కూడా తీసేసారండి. ఈరోజు మా పాప స్పెక్స్ లేకుండా చదువుతుంది, అన్నీ చేస్తుంది, ఏమీ లేదు, చక్కగా శుభ్రంగా హ్యాపీగా ఉన్నాం అనమాట. స్టడీస్ పరంగా కూడా చాలా కాన్సన్ట్రేషను, మెమరీ అన్నీ కూడా చాలా ఇంప్రూవ్ అయింది ఈ టెక్నాలజీ వల్ల పాపకి. అసలు తనకి అసలు మైండ్, బాడీ, సోల్ కనెక్టివిటీ అనేది పాపకి ఇప్పటి నుంచి, ఈ ఏజ్ నుంచి వచ్చేసిందండి. నార్మల్గా మనం చాలామంది గంటలు మెడిటేషన్ చేస్తూ ఉంటాం. కానీ సింపుల్ టెక్నిక్ ద్వారా ఆ జీరో స్టేటస్కి ఎలా వెళ్ళాలి అనేది పాపకి చాలా ఇదిగా నేర్పించారండి. పాపకే కాదు, మాకు కూడా నేర్పించారండి. సో సెల్ఫ్ హీలింగ్ టైప్ అనమాట. అసలు వండర్ఫుల్ టెక్నాలజీ అండి. డాక్టర్ గారు, మీకు ఎప్పటి నుంచో అడుగుదాం అనుకున్నా ఈ క్వశ్చన్. అసలు మీ ఈ జర్నీ, శంబాలా జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయిందండి? వెరీ గుడ్ అండి, చాలా మంచి క్వశ్చన్ వేశారు. యాక్చువల్గా నేను 2004 నుంచి ఈ క్వాంటమ్ ఫిజిక్స్లో ఉన్నానండి. డిఆర్పిఎఫ్ ఫ్యామిలీలో ఉన్నాను. డాక్టర్ రమేష్ గారు మా గురువు గారు అనమాట. నాకు రియల్గా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. నాకు కూడా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తే చాలా ప్రాబ్లం, మీకు చాలా కాంప్లికేషన్ ఉంది హెల్త్ అని చెప్పారు. ఆ మూమెంట్లో నేను తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది కదా అని ప్రకృతిలోనే నేను ప్రశ్నించేవాడిని. ఎందుకంటే ప్రకృతిలోనే మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రకృతిని ప్రశ్నించాలి. ప్రకృతి మనకు సమాధానం చెబుతుంది. ఆటోమేటిక్గా అనుకోకుండా ఒక ఫ్రెండ్ వచ్చి, ఇలా ఒక డాక్టర్ గారు వచ్చారు, కొత్త టెక్నాలజీ కనిపెట్టారు, అవేర్నెస్, కాన్షియస్నెస్, ఎనర్జీ, మేనిఫెస్టేషన్, ఇండిపెండెంట్ ఫుల్ఫిల్మెంట్ అని ఒక టెక్నాలజీ వచ్చింది. ఇది క్వాంటమ్ ఫిజిక్స్ అని చెప్పడం జరిగింది. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఇచ్చిన సొల్యూషన్స్ అన్ని నేను ఫాలో అయిన తర్వాత నాకు మొత్తం నా ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయింది. యాక్చువల్గా నేను నో మోర్ అవ్వాల్సిన దాన్ని ఆయన యొక్క సలవుతో నేను మళ్ళీ నాకు రీబర్త్ అనేది రావడం జరిగింది. తర్వాత ఆయన కోసం నేను చాలా ప్రయత్నం చేశాను. ఆయన ఓన్లీ ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆయన కోసం నేను చాలా మెయిల్స్ పెట్టాను. తర్వాత మా అబ్బాయి ద్వారా ఆయన మళ్ళీ నాకు కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత నేను ఇండియాకి అని పిలిపించాను, అమెరికా నుంచి పిలిపించి చాలామందికి ఇన్వైట్ చేశాను. ఒక 500 మంది ఇన్వైట్ చేస్తే హైదరాబాద్లో ఒక 50 మంది వచ్చారండి. వైజాగ్లో 75 మంది ఇన్వైట్ చేస్తే వాళ్ళు కూడా వచ్చారు. వీళ్ళందరికీ కూడా రమేష్ గారితో క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా ఈ ట్రీట్మెంట్ అనేది
చేపించడం జరిగింది. అందరికీ తగ్గిపోయింది. ఎప్పుడో తగ్గిందో నాకు కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. ఇంక ఎట్టి పరిస్థితుల్లో ఇందులో ఫుల్గా ఉండాలి, ఇది నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన సరెండర్ అయిపోయి ఈ టెక్నాలజీలో నేను బాగా నేర్చుకోవడం జరిగిందండి. తర్వాత ఆయన 2012లో శంబాలా వెళ్ళారన్నమాట. పిలిచారు, కానీ నేను వెళ్ళలేకపోయాను. నాకు అప్పుడే యోగం లేకపోవడం వల్ల. శంబాలా అనేది ఒక యూనివర్స్లో చాలా హై ఎనర్జీ అండి. అది హిమాలయాల్లో ఉంది, ఎండ్ ప్లేస్లో. మన హిమాలయ స్టార్టింగ్లో ఉన్నాం. గోబి డిజర్ట్ ఉందన్నమాట. గోబి డిజర్ట్ దగ్గర శంబాలా అనేది ఉంది. ఆయన వెళ్ళినప్పుడు, రమేష్ గారు వెళ్ళినప్పుడు సూర్యుడు క్లాక్ వెళ్ళి తిరిగాడు. ఒక సూర్యుడు 3 సూర్యులు, 6 సూర్యులు, 9 సూర్యులు, 12 సూర్యులు అక్కడ ఆయన వెళ్ళలేకుండా అవడం జరిగిందండి. కానీ తర్వాత నేను వెంటనే అడిగా, ఆయన మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి అంటే దానికి టైం వస్తుంది, వెయిట్ చేయమన్నారు. అప్పుడు ఆ టైం 2016లో వచ్చిందండి. 2016లో మమ్మల్ని శంబాలా తీసుకెళ్ళిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ అమోఘం, అద్భుతం అనమాట. అంటే థాట్లెస్ నుంచి నథింగ్నెస్లోకి వెళ్ళొచ్చు అనమాట. అది ఒక హెవెన్ అండి. అది మాటల్లో చెప్పేది కాదు, ఎవరి మటుకు అనుభవించుతామే. అక్కడికి వెళ్ళాలంటే మనకి ఏముండాలంటే ఫస్ట్ దేహశుద్ధి ఉండాలి, వాక్శుద్ధి ఉండాలి, మనోశుద్ధి ఉండాలి, ఆత్మశుద్ధి ఉండాలి. అంటే ప్యూరిటీ ఉండాలన్నమాట. ప్యూరిటీ ఉంటే కనుక ఆ శంబాలా ఎనర్జీ అనేది మనం వెళ్ళొచ్చు. ఫిజికల్ లెవెల్లోనే కాకుండా 4 డైమెన్షన్లోకి వెళ్ళొచ్చు అనమాట. 4 డైమెన్షన్లోకి వెళ్తే కనుక మనం సాధన చేస్తే కనుక అదొక హెవెన్ అనమాట. అది ఎక్స్పీరియన్స్ అనేది ఎవరి మటుకు అనిపించాలి. ఒక్కొక్కరికి ఒక అనుభూతి కలుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరికీ ఒకలే ఉండదు. అప్పటి నుంచి రోజు నేను ఆ సాధన చేస్తున్నాను. సాధన చేస్తాం వల్ల కూడా నాకు ఆటోమేటిక్గా నేచర్ని బాగా కనెక్ట్ అవ్వగలుగుతున్నాను ఎప్పటికప్పుడు. అలా అందరినీ కనెక్ట్ చేసి అందరినీ మంచి పరిపూర్ణ ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో అందరూ ఉండాలనే ఉద్దేశంతో నా యొక్క ముఖ్య ఉద్దేశం అండి. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. డాక్టర్ గారు, ఈ క్వాంటమ్ ఫిజిక్స్ అనేది అన్నారు కదా మీరు, అసలు ఆ క్వాంటమ్ ఫిజిక్స్ అనేది ఏంటండి? అది మనకి యూనివర్స్కి ఆ కనెక్టివిటీ ఎలాగా మెయింటైన్ చేయగలం? దీని గురించి కొంచెం చెప్తారా అండి? వెరీ గుడ్ అండి, చాలా మంచి క్వశ్చన్ వేశారండి. యాక్చువల్గా మన పాత రోజుల్లో ఏంటంటే ప్రకృతితో మనం బాగా కనెక్ట్ అయ్యి ఉండేవాళ్ళం అండి. అంటే ఆ రోజుల్లో రిలేషన్షిప్ బాగుండేది, అందరూ కలిసి ఉండేవారు, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ప్రతి ఇంట్లో ఒకరికొకరికి మంచి అండర్స్టాండింగ్ ఉండేది, ప్రకృతి దగ్గరికి ఉండేవాళ్ళు, అందరూ పని చేసుకునేవారు, కలిసి పని చేసుకునేవాళ్ళు, ఒక ఇంట్లోనే ఉండేవారు. ఏదైనా పెళ్ళి అయిందంటే 10 రోజుల ముందే చుట్టాలందరూ ఇంటికి వచ్చేసేవారు అండి. అందరూ తలక పని చేసేవారు. చాలా హ్యాపీగా ఉండేది అసలు ఆ రోజుల్లో. ఎందుకంటే కింద ఉండేవాళ్ళు, మేడలు అనేవి అలాంటి ఏమి ఎవరికి ఉండేది కాదు. మండువాలోగులు ఉండేవి మొత్తం అంతా కూడా. సూర్యరశ్మికి అందరికీ తగిలేది, గాలి బాగా తగిలేది అందరికి కూడా. ప్రకృతి బాగా దగ్గరికి ఉండేవారు, మంచి ఆహారం తీసుకునేవారు, మంచి వాటర్ నూతులో నీళ్ళు తాగేవారు అండి. ఎంత హ్యాపీగా ఉండేవారు మొత్తం అంతా కూడా. అంటే విశ్వాన్ని కనెక్ట్ అవటం వల్ల విశ్వంలోకి ఎనర్జీ అనేది మన బాడీ తీసేసుకుంటూ ఉంటుంది. మన బాడీ చాలా పవర్ఫుల్ అండి. ఇందులో ఇంటెలిజెన్స్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు. బాడీలోనే కూడా నోన్ అనాటమీ, అన్నోన్ అనాటమీ, అలాగే బాడీలో ప్రతి సెల్ కూడా ఇంటెలిజెన్స్ ఉందండి. అదేం చేస్తుందంటే విశ్వం నుంచి ఎప్పుడు ఏది కావాలంటే ఆ శక్తి అంతా తీసుకుంటుంది. విశ్వంలోకి ఎనర్జీ ఎంత ఉందంటే, విశ్వంలో యూనివర్స్లో పంచభూతాల నుంచి మనకి ఎనర్జీ వస్తుందండి. ఫస్ట్ ఎనర్జీ ఏంటంటే సన్ ఎనర్జీ, సోలార్ సిస్టమ్. ఈ సోలార్ సిస్టమ్ యొక్క ఎనర్జీ, నవగ్రహాల ఎనర్జీ అంతా కూడా మన బాడీ రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే ఫుడ్, వాటర్, ఎయిర్, ఎర్త్ ఎనర్జీ, అలాగే అన్ని రకాల ఎనర్జీస్ మన బాడీ తీసుకుంటుంది. ఎప్పుడైతే తీసుకున్నామో మనకు విశ్వానికి ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటాం. ఎప్పుడైతే డిస్కనెక్ట్ అయిపోయామో ఆ విశ్వశక్తి అనేది మనకు రాకుండా అయిపోయింది. ఇప్పుడంతా మెకానికల్ లైఫ్లో వచ్చేస్తాం. మన ఎవరూ రిలేషన్షిప్పే లేదు అసలు. మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి ఉందాం అనుకుంటున్నారు, వాళ్ళు కూడా ఉండలేదు. వాళ్ళిద్దరు కూడా కొట్టేసుకుని దెబ్బలాడేసుకుంటున్నారు. అత్తగారు మామగారు ఇంట్లో ఉండకూడదు అనుకుంటున్నారు. అందరూ ఎవరి మట్టుకు వాళ్ళు డిటాచ్ అయిపోతున్నారు. అటాచ్మెంట్ అనేది లేదు. అంటే అందరూ కలిసి ఉందాం అనుకుంటలేదండి, అందరూ విడిపోయి లోన్లీనెస్గా బతుకుదాం అనుకుంటున్నారు. ఇది ఎందుకంటే ఇవన్నీ కూడా స్ట్రెస్ పెరిగిపోయింది, రేడియేషన్స్ పెరిగిపోయినాయి, దాంతోపాటు నెగిటివ్ ఎనర్జీస్ బాగా పెరిగిపోయినాయి, భూమి నుంచి వచ్చిన ఎనర్జీస్ అన్ని తగ్గిపోయినాయి మొత్తం అంతా కూడా. ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ ఉందో మనం ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాం. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో ఆటోమేటిక్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. మన థాట్ అంతా కూడా మారిపోతుంది, ఆలోచనలు మారిపోతూ ఉంటుంది, మన మైండ్ అంతా కూడా మారిపోతూ ఉంటుంది. అందుకోసం విశ్వాన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎనర్జీస్ మనం ఎలా పెంచుకోవాలి, అదే క్వాంటమ్ ఫిజిక్స్ అండి. ఎప్పటి నుంచో రీసెర్చ్ చేస్తున్నారు దాన్ని, అంటే పాత రోజుల నుంచి చేస్తున్నారు. కానీ మన అందరం విశ్వానికి కనెక్ట్ అయి ఉండేవాళ్ళం కాబట్టి ఆ రోజుల్లో ఏ ప్రాబ్లం లేదు ఎవరికి కూడా. కానీ ఇప్పుడు ఆ కాలానికి ఈ కాలానికి మారిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఈ ఒక టెక్నాలజీ రూపాన్ని అందరికీ ఇస్తే అందరికీ అర్థమవుతున్న ఉద్దేశంతో ఈ క్వాంటమ్ ఫిజిక్స్ గురించి మనం చెప్పడం జరుగుతుంది. ఇది చాలా పవర్ఫుల్ అనమాట. ఇది పెద్ద కష్టమేం కాదు. ప్రకృతి మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలనే దానికోసం మనకేంటి ఫస్ట్ బాడీ, ఫిజికల్ బాడీ ఏంటండి, రోజు ఎక్సర్సైజ్ చేయాలి, మార్నింగ్ వాక్ చేయాలి, ఈవినింగ్ వాక్ చేయాలి. చేయగలుగుతున్నామా? లేదు, టైం లేదు, అందరూ బిజీ. దాంతోపాటు ముద్రలు ఉంటాయండి, ముద్రలు వేయాలి, సూర్య నమస్కారాలు ఉంటాయండి, సూర్య నమస్కారాలు చేయాలి. ఇదంతా ఫిజికల్ బాడీకి మనకి ఫుడ్ పెడుతున్నట్టు అనమాట. ఎప్పుడైతే ఫిజికల్ బాడీ యాక్టివ్గా ఉందో ఆటోమేటిక్గా అన్ని యాక్టివేట్ ఉంది. తర్వాత ఏంటండి మైండ్, బాడీ మైండ్.
మైండ్ ఏంటి ఎప్పుడు కూడా థాట్లెస్ స్టేజ్లోకి ఉండాలి. ఎప్పుడు ఫుల్ గార్బేజ్ అంతా నిండిపోయి ఉంటుంది. పొద్దున ఆఫీస్ ఇంత స్ట్రెస్ అంతా పట్టుకొస్తూ ఉంటుంది, ఇంట్లో పెడుతూ ఉంటారు. ఇంట్లో రాగానే ఇంట్లో స్ట్రెస్ బిగిన్ అవుతుంది. అందులో మైండ్కి ఎప్పుడు రోజు మెడిటేషన్ చేయాలి. మనం మెడిటేషన్ చేస్తున్నామా? ఎవ్వరూ మెడిటేషన్ చేయట్లేదు. చాలా తక్కువ మంది చేయగలుగుతున్నారు. చేసినా సరే ఎంత చేసినా కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు. బిజీ ఫోన్ కనిపిస్తూ ఉంటుంది, ఫోన్ వస్తూ ఉంటుంది, పక్కన టీవీలో ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి, ఎవరో ఏదో చెబుతూ ఉంటారు. ఆటోమేటిక్గా మైండ్ అనేది అంతా డిస్టర్బెన్స్ అయిపోతూ ఉంటుంది. మూడో సోల్ అండి. సోల్ అంటే రోజు పూజలు చేయాలి, లేకపోతే ప్రేయర్స్ చేయాలి, లేకపోతే నమాజ్ చేయాలి. ఇప్పుడు సోల్కి ఫుడ్ దొరుకుతుంది అన్నమాట. అంటే బాడీకి ఎక్సర్సైజ్ కావాలి, మైండ్కి మెడిటేషన్ కావాలి, సోల్కి పూజలు కానీ ప్రేయర్స్ కానీ నమాజులు కానీ కావాలి. ఈ మూడు ఏకకాలంలో చేయగలుగుతున్నారా? చేయలేకపోతున్నాం. అంటే పాత రోజుల్లో చేసేవారు కాబట్టి బాగుండేది. ఇప్పుడు మూడు డిటాచ్ అయిపోయినాయి. అందుకోసం ఒక టెక్నాలజీ రూపాన్ని ఇస్తే కనుక ఈ మూడిటిని అలైన్మెంట్ చేస్తాం అనమాట. అంటే ఈ రేడియేషన్ కూడా తట్టుకుని, ఈ రేడియేషన్ మన బాడీలోకి రాకుండా చేసుకుని మనకు మనం ఏవేకైనా అవ్వచ్చు మొత్తం అంతా కూడా. అప్పుడు ఈ మైండే మెయిన్, చాలా ఇంపార్టెంట్ అన్నిటికీ కూడా. ఈ మైండే మొత్తం మన ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం ఇది. దీన్ని జీరోకి తీసుకెళ్ళాలి. జీరో తీయాలంటే ఏంటంటే ప్రాక్టీస్ కావాలి, దానికి ఎన్విరాన్మెంట్ కావాలి, చుట్టూ ఆ పరిస్థితి మనం క్రియేట్ చేసుకోవాలి, ఆ ఫ్రీక్వెన్సీ మనం క్రియేట్ చేసుకోవాలి. అది మామూలుగా కాకుండా ఒక టెక్నాలజీ ద్వారా ఇవ్వటం వల్ల అది జరుగుతుంది అన్నమాట. అది మీరు పర్సనల్ కలిస్తే ఆయన్ని మీరు తెలుసుకోవచ్చు. వండర్ఫుల్ డాక్టర్ గారు. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.